క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. శ్రావణ మాసంలోని పవిత్రమైన రోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి పూజ ఈ రోజున చేసుకుంటున్నామంటే దీని వెనుక పరమార్థం అనేది మనం గ్రహించాలి. వర అంటే శ్రేష్టమైనది అని, మంచి అనేది, మంచి పూజ అనేది అంటాం. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి మంచి పూజ అంటే, మనం కేవలం పూజ అంటే కేవలం మనకు ఫలానందం కావాలి, డబ్బులు కావాలి, మేము బాగా బాగుపడాలి, ఉన్నత స్థితికి రావాలని మాత్రమే కోరుకుంటాం. కానీ వరలక్ష్మి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఒక జ్ఞానం ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి, చదువునివ్వండి, సంప్రదాయాలను ఇవ్వండి. మమ్మల్నే కాదు, మమ్మల్ని అభిమానించే వాళ్ళని, మా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా సంపదలతో, ఐశ్వర్యాలతో, సకల కోరికలు తీర్చే విధంగా, మంచి కోరికలు తీర్చే విధంగా ఉండమ్మా అని కోరుకోవటమే ఈ వరలక్ష్మి యొక్క సిద్ధాంతం. మనం ముఖ్యంగా ఆడవాళ్లే ఎందుకు చేయాలి వరలక్ష్మి వ్రతం అంటే, స్త్రీలు సంపదతో పాటు తమ కుటుంబ సభ్యులందరూ కూడా, భర్త, పిల్లలు, కుటుంబాలు చల్లగా ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఎందుకు లక్ష్మీ వ్రతం చేసుకుంటారు అంటే, వరలక్ష్మి వ్రతం మనం లక్ష్మీనారాయణులు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం, సరస్వతి బ్రహ్మ అంటాం. స్త్రీకి ప్రధాన స్థానం మనం ఇస్తాం, ఎందుకంటే ఆమె అన్ని శుభాలు కోరుకుంటుంది అని. తను పచ్చగా ఉండి కుటుంబాలన్నీ పచ్చగా ఉండటం కోసం ఈ సంప్రదాయాన్ని మన భారతీయ సంస్కృతిలో చేర్చారు. అర్ధనారీశ్వరుడు అంటాం. శివుడు తన అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చాడు. బ్రహ్మ తన నాల్కపై వాణిని ఉంచుకున్నాడు. అదేవిధంగా విష్ణువు తన హృదయంలో స్థానం ఇచ్చాడు. అంటే స్త్రీకి భారతీయ సంస్కృతిలో ఉన్నత స్థానాన్ని కల్పించడం కోసం ఈ పురాణ కథలు చెప్తారు. మనం కూడా స్త్రీలను గౌరవించడం కోసం, స్త్రీలు సంప్రదాయాల్ని ఆచరించడం కోసం సమున్నతమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని, ఈ పద్ధతిని మనం అవలంబించాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి అందరూ శుభాలు జరగాలి, మేలు జరగాలి అని అందరినీ కోరుకుందాం. ఆ భగవంతుడిని అందరినీ ప్రార్థిద్దాం.